రూప్ గారు పదవుల శాశ్వతం కాదనేటువంటి విషయం మీకు మేము చెప్పక్కర్లేదు. ఈ దేశానికి దిక్చూసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం మాత్రమైనటువంటి విషయాన్ని మీరు గుర్తెరగాలని మీకు సవినిగా మనవి చేస్తా ఉన్నాను. ఎందుచేతనంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ద్వారాగానే ఈ రాష్ట్రంలో పాలన సాగుతూ ఉంది. ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి సెక్షన్ల ద్వారాగానే పోలీసు అధికారులు ఉద్యోగాలు చేస్తా ఉన్నారు. రాజ్యాంగాన్ని విస్మరించి ఉద్యోగాలు చేయడం లేదు. మీ ప్రభుత్వ సమయంలో రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఉద్యోగాలు చేశారు కనుక ఆ విధంగా ఉద్యోగాలు చేయాలని అనుకుంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇది సాధ్యం కాదు. విశ్వరూప్ గారు, ఇప్పుడు నడుస్తున్నది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం, నారా లోకేష్ గారి ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో నిజాలు నిష్పక్షపాతంగా బహిర్గతమవుతాయి. ప్రభుత్వ అధికారులు రాజ్యాంగబద్ధంగా ఉద్యోగాలు చేస్తారు కనుక మీరు మీ స్థాయికి వ్యాఖ్యలు తగవు. విశ్వరూప్ గారు, ఖచ్చితంగా మీరు ఒక దళిత పోలీస్ ఆఫీసర్ని మాట్లాడినటువంటి మాటలు ఆ పోలీసు మనోభావాలని, పోలీస్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయి కనుక ఈ వ్యాఖ్యలు ఉపసంహరించాల్సిందిగా మిమ్మల్ని మీకు తెలియపరుస్తా ఉన్నాను.